హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ కాలం అయితే పసుపులు తూవే కాలం ఫ్రెండ్స్. నేనైతే పసుపు తూవేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. పసుపు మొక్కలు వదిలేసి మరి గడ్డి అనేది తూగుతారు ఫ్రెండ్స్. ఇది ఎండాకాలం కాబట్టి తూగుతున్నాను. నేనైతే దగ్గరుండి చూపిస్తాను, చూద్దాం నా వీడియోకి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పసుపు తూవిందనమాట. ఈ మొక్కలు అయితే పసుపు చూడండి. ఎండాకాలం తవ్వితే ఈ విధంగా గడ్డి అనేది మొత్తం చనిపోద్ది. దాన్ని బట్టి మా రైతన్నలు అయితే ఎండాకాలం తవ్వుతారు. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే తవ్వుతున్నారు ఫ్రెండ్స్. నా వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి గడ్డి అయితే పచ్చ కనిపిస్తుంది. ఈ పచ్చగున్న గడ్డి అయితే ఎండాకాలం తవ్వితే చనిపోద్ది. దాన్ని బట్టి మా రైతన్నలు అయితే ఎండాకాలం తవ్వుతారు. చూడండి, ఇక్కడైతే తవ్వుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పారలతో తవ్వుతారు. అది పట్టింది అయితే పార అంటారు మా భాషని. మీ భాషను ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తవ్వుతారు అనమాట. చూడండి, ఇదైతే తువ్వింది అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది వర్షాకాలం వస్తే ఈ పసుపు లేని ధర కూడా పసుపు మొలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక్కొక్కటి మొలుస్తుంది పసుపు. చూడండి, మా ముసలి అయితే ఎంత బాగా తవ్వుతుందో మీకు అయితే చూపిస్తున్నాను. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.